రక్షించుచున్న దేవాది దేవునికి స్తోత్రములు, మహిమ కలుగునుగాక. మనం జ్ఞాని అయిన సలోమోను సామెతలను చెప్పుకుంటున్నాం. సామెతలు 3, 5, 6 చూచినట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అవును, మన స్వబుద్ధి అంటే మన లోపల ఎటువంటి ఆలోచన లేకుండా ఖాళీ హృదయంతో, ఖాళీ మనస్సుతో మనము దేవుని మీద ఆధారపడి ఉన్నప్పుడు మన యొక్క ప్రతి ఒక్క కార్యము లేదా ప్రతి ప్రవర్తన యందు ఆయనకు అధికారంనకు మనము ఒప్పుకొని ఆయనకు అధికారం ఇస్తే మన ప్రవర్తన యందు అప్పుడు ఆయన మన త్రోవలని సరళము చేస్తాడు. మరి ఆ విధంగా మరి బైబిల్‌లో కొందరిని చూద్దాము. దానియేలు 3, 17, 18లో ఇక్కడ ఏం జరిగింది అనంటే, షద్రకు, మేషకు, అబేద్నెగోలు మరి రాజు యొక్క విగ్రహమునకు వారు మ్రొక్కకుండా వారు ఏమన్నారు అనంటే, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ మంట ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను రక్షించుటకు ఆయన సమర్థుడు. మీ మీ వశపడకుండా అంటే వారి వశం కాకుండా ఆయన మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినను మీ విగ్రహానికి మొక్కమని వారు సంపూర్ణంగా దేవుని పైన ఆనుకున్నారు. ఆ విధంగా ఆనుకున్నప్పుడు మీ దేవతలకు మేము అసలు మొక్కము, అంటే ఈ విగ్రహానికి మేము మొక్కము అని అన్నారు. దానియేలు 3:28లో చూచినట్లయితే మరి వీరు రాజు వీరిని చూచినప్పుడు అగ్నిగుండంలో పడవేసినప్పుడు వీరిని చూస్తే అక్కడ ఆయనకి ఇంకొక వస్త్రములు, తెల్లని వస్త్రములు గల దూత ఆయనకి కనబడింది. కాబట్టి ఆయన అంటున్నాడు, వీరి దేవుడు పూజార్హుడు. ఈ 3:28లో పూజార్హుడు, ఆయన తన దూతను నంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించినాడు. వారు తమ దేవుణ్ణి గాక మరెవరిని కొలుస్తారు అని 29లో, కాగా నేను ఒక శాసనం నియమించుచున్నాను, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు అనే ఒక శాసనాన్ని ఆయన చేసి ఆ ప్రజలకు ఇచ్చినాడు. ఈ విధంగా దేవుణ్ణి ఆశ్రయించిన వారికి మంచి మార్గమును తెరుస్తాడు. అందుకే అంటున్నాడు కదా, యెషయా 12:2లో కూడా, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదం, ఆయన నాకు రక్షణాధారము అని అంటున్నాడు. ఆ విధంగా దేవుడు మనల్ని రక్షించుటకు సమర్థుడై ఉన్నాడు. కాబట్టి మన ప్రవర్తనంతటికి ఆయన అధికారిగా ఒప్పుకొందుముగాక. ఆమేన్, 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 ఆమేన్.